రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏలూరు నగరంలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి 2 సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ, కార్మిక వర్గం ఐక్యంగా నిలబడి పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి 2 ఘటనలు మన ముందున్నాయి. ఒకటి ప్రధానంగా ఐఎఫ్టీ అనుబంధ ఏలూరు జట్టు కార్మిక సంఘం అగ్రిమెంటు కాలపరిమితి ఏప్రిల్ ముగిసింది. ఫస్ట్కి నోటీస్ ఇచ్చి ఉన్నాం. మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటి వరకు చర్చలకు అయితే ఆహ్వానించలేదు. పీపీఎన్ చెప్పినట్టు మారుతున్నటువంటి పరిస్థితులు, వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, మల్టీనేషనల్ కంపెనీలు రావటం వల్ల అనేక సమస్యలు వలయంలో చిన్న వ్యాపారస్తులు ఉండటం అదొక భాగమైతే, కష్టపడి నిరంతరం ఆ యొక్క మర్చెంట్ ఛాంబర్లో ఉన్నటువంటి షాప్స్లో పనిచేస్తున్న లోడింగ్ అన్లోడింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క పని విధానాన్ని గుర్తించవలసినటువంటి బాధ్యత మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ వారికి ఉంది. కనీసం చర్చలకు పిలిచి చర్చల్లో కార్మిక వర్గ ప్రతినిధులు ఏం చెప్తున్నారో వినవలసినటువంటి బాధ్యత మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ వాళ్ళకు ఉంది. కానీ ఇప్పటి వరకు గెలవలేదు. దానికి భవిష్యత్ కార్యాచరణ తీసుకుని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక మెరుగైనటువంటి వేతన ఒప్పందం కోసం మన ఏలూరు నగరంలో ఉన్నటువంటి అమాలి కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందనేది ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అదే కాదు, ఏలూరు రూరల్లో ఉన్నటువంటి గదలేక ఏపీఆర్పేడు పబ్లిక్ ప్రాసెసింగ్ యూనిట్, అక్కడ 3 రకాల కార్మిక వర్గం ఉంటారు. ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్. కానీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ సంస్థ ఏమవుతుందో తెలియనటువంటి ఒక అగమనించే పరిస్థితిలో ఆ కార్మిక వర్గం ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రైవేటైజేషన్ ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థని మూసివేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వము అధికారులు ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ఉద్యమంలో కూడా మనం కార్మిక వర్గంగా ఐక్యంగా ఉద్యమంలో భాగస్వామ్యం అవసరం ఉంది. అదేవిధంగా పౌనరమ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యం అయిపోయింది. ఆ బోర్డుని తెరిపించాలని కోరుతూ కూడా మనం సంఘటిత కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఏదైతే వెల్ఫేర్ ఫండ్ వసూలు చేస్తారో 100 రూపాయలుగా వసూలు చేస్తారు, 70 యజమాని 30 కార్మిక వర్గం. ఆ యొక్క వెల్ఫేర్ బోర్డు కూడా స్లాట్ క్లోజ్ అయిపోయింది. కానీ డబ్బులు వసూలు చేయటమే. ఇటువంటి సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా అందరూ ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి కార్మిక వర్గాలకు కష్టజీవి వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా మనందరూ ఐక్య ఉద్యమం తీసుకెళ్లాలి. ఆ వెలుగులో మన భారత కార్మిక సంఘాల సమాఖ్య విప్లవకార కార్మిక సంఘం ఇచ్చేటటువంటి పిలుపులు భాగస్వామ్యం అవ్వాలి. మనం భాగస్వామ్యం అయితేనే కార్మిక వర్గం వీధుల్లోకి వస్తేనే, రోడ్డు మీదకి వస్తేనే ఆ సమస్య పరిష్కార దిశగా ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కార్మిక వర్గం మీద దాడి జరుగుతుంది. 4 లేబర్ కోడ్ల విషయాన్ని వివరించారు. అది దుర్మార్గమైనటువంటి కోడ్స్. ఆ కోడ్స్ కి వ్యతిరేకంగా కోడ్స్ రద్దు వరకు కూడా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఆ నేపథ్యంలోనే మే నెల 20వ తారీఖు కూడా దేశవ్యాప్తంగా ఒక సమ్మె జరుగుతుంది, సార్వత్రిక సమ్మె. ఆ సమ్మెని మనం విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా కార్మిక వర్గం మీద, కష్టజీవి వర్గం మీద ఉంటుంది. కబడ్దార్ మోడీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి. ఈ 139వ మేడే కార్యక్రమంలో ఏలూరును ఎరుపుమయం చేసి 66 జెండాలను ఎగరేసి ఇఫ్టు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేసి బహిరంగ సభని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి, ఏలూరు పట్టణ ప్రజలకు ఐఎఫ్టీ నగర కమిటీ, జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పిలుపుకి ఆహ్వానానికి వచ్చి మన ప్రసంగించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మక్కకి, జిల్లా నాయకులకి, కష్టజీవి వర్గ కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగింపు ఉపన్యాసం ఐఎఫ్టీ అధ్యక్ష కార్యదర్శులు కాకర్లప్పారావు గారు, ఎర్రశ్రీ గారు ముగింపు పాట పాడాల్సిందిగా కోరుతున్నాం.